ఓకే. సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ గ్రామ ప్రజలకి? మా గ్రామ ప్రజలారా దయచేసి మమ్మల్ని మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీకు గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాము. వైద్యం, విద్య అన్ని రంగాల్లో ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలకు వేడుకుంటున్నాను. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటన్నా, సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం జరిగేటప్పుడు చాలా హామీలు ఇస్తారు. అసలు గెలిపిస్తే మేము మీ మాట తీసేయము అది ఇది అంటారు కదా. అంటే గెలిచినాక మారన్న గ్యారెంటీ నిజంగా ఇప్పుడు నాయకులు ఉన్నారు ఓకే. అనవసరమైన హామీలు ఇచ్చి కాని హామీలు ఇచ్చి చెయ్యని పని అటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు మభ్య పెట్టి మేము ఇది చేస్తాం అది చేస్తామని నేను చెప్పట్లేదు. ఓకే. ఖచ్చితంగా చీలవంచ గ్రామంలో లేనిది ఒకటి పిహెచ్సి, ఒకటి బస్ స్టాండ్, హై స్కూలు, విద్యావంతులకు వాళ్ళకు ముందుకు పోవడానికి అవే చెప్పుతూ ముందుకెళ్తున్నాం. అవన్నీ సాధ్యమయ్యాయి. గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ అయితే ఉన్నదో మేము గెలిచిన తర్వాత ప్రభుత్వ స్కీములు అన్ని స్కీములను విజయవంతం చేస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. గెలుపు పక్కా అనుకుంటున్నాం. 100% ఒకసారి మా వాళ్ళందరినీ బయట తీసుకుంటే చెప్పగలుగుతారు. ఒకసారి చేతులు పట్టండి. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. ఉంగరం గుర్తుకే.